హలో ఎవ్రీవన్, నేను మీ కోనసీమ అమ్మాయి సత్యగారి. వెల్కమ్ టు సత్యగౌరి లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. గాయస్, నేను లాస్ట్ టైం పోస్ట్ చేసిన బెంగళూరులో హొస్కోట్లో ఉన్న రాజ్ దమ్ బిర్యానీలో నేను తిన్న నాటి స్టైల్ మటన్ దమ్ బిర్యానీ అండ్ చికెన్ కబాబ్ ఇంకా లెగ్ సూప్ వీడియో అయితే మీకు చాలా చాలా బాగా నచ్చింది అని అయితే నేను అనుకుంటున్నాను. ఫుడ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నానండి. ఫుడ్ క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ చాలా బాగుంది. మోస్ట్ రికమెండెడ్ ఫుడ్ అన్నమాట బిర్యానీ లవర్స్కి. అండ్ అలాగే గాయస్, మోస్ట్ ఆఫ్ ద డీటెయిల్స్ రిలేటెడ్ టు దట్ బిర్యానీ ఇంకా సూప్ నేనైతే చాలా బాగా మెన్షన్ చేశాను. మీకు ఆ వీడియో చాలా యూస్ఫుల్ అయ్యింది అని నేను అనుకుంటున్నాను. అండ్ గాయస్, మీలో కానీ ఎవరైనా వీడియో చూడలేదు అంటే ఫస్ట్ ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోకి వచ్చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఎండ్ టు ఎండ్ డీటెయిల్స్ ఆ వీడియోలో మీకు చెప్పడం జరిగింది. లైక్ ఏంటి, హొస్కోట అసలు ఏంటి, బెంగళూరు సిటీ నుంచి హొస్కోటకి ఎంత డిస్టెన్స్, ట్రాన్స్పోర్టేషన్స్ వేస్ ఏముంటాయి, మనం ఎలా రీచ్ అవ్వాలి, ప్రైస్ డీటెయిల్స్ ఏంటి, మెనూ ఏంటి, ఏ ఏ రోజుల్లో హాలిడే ఉంటుంది, ఏ రోజుల్లో ఫుడ్ అనేది అవైలబుల్గా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ మీకు మెన్షన్ చేశానండి. బట్ ఏంటి అంటే యాక్చువల్గా మండే అనేది హాలిడే అన్నమాట ఈ హొస్కోటలో ఉన్న రాజ్ దమ్ బిర్యానీకి. మీరు ఏంటి అంటే ఎక్సెప్ట్ మండే అదర్ 6 days కూడా మీరు విజిట్ చేయొచ్చు. మీకు ఫుడ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. అండ్ గాయస్, మనకి ఈ రోజు వ్లాగ్ వచ్చేసి చికెన్ కబాబ్ తయారీ రాజ్ దమ్ బిర్యానీ అనమాట. యాక్చువల్గా చెప్పాలి అంటే కబాబ్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. యాక్చువల్గా కుక్ చేసేసిన తర్వాత దానిపైన వేసే మసాలా కూడా ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ చేస్తుంది. దట్టు ఏంటంటే ఫ్రైడ్ కర్రీ లీవ్స్ అనేవి వేస్తున్నారు. ప్రిపరేషన్ ప్రాసెస్ కూడా ఈజీనే. మీరు చూస్తే పీసెస్ అనేవి చాలా చాలా బాగా ఫ్రై అయ్యాయి. బట్ ఇక్కడ కుకింగ్ అనేది లార్జ్ క్వాంటిటీలో వచ్చిన కస్టమర్స్ని ఆర్డర్స్ని బేస్ చేసుకుని వాళ్ళు కుక్ చేస్తున్నారనమాట. అండ్ గాయస్, ఇంకెందుకు ఆలస్యం, చికెన్ కబాబ్ తయారీ ప్రాసెస్ ఏంటో వెంటనే తెలుసుకుందాం. ఫస్ట్ చికెన్ అనేది హ్యూజ్ క్వాంటిటీలో ఒక పెద్ద పాత్రలో తీసుకొచ్చారండి. వేరే వెజల్ ఏంటి అంటే సెపరేట్గా కబాబ్ మసాలా ఆల్రెడీ మిక్స్ చేసి రెడీగా ఉంచున్నారు. స్పైసెస్ అన్ని ఇంక్లూడింగ్ కార్న్ఫ్లోర్ ఆల్సో. మీరు జస్ట్ ఏంటి అంటే ఆ రెండు మిక్స్ చేసేసి మీకు ఎక్స్ట్రా స్పైసెస్ కావాలంటే యాడ్ చేసుకుని కుక్ చేసేసుకోవడం అనమాట. ఇలా ఏంటి అంటే మన కబాబ్ అనేది ఫాస్ట్గా రెడీ అయిపోతుంది. ఇక్కడ ఏంటి అంటే చికెన్ కింద లేయర్లో ఆల్రెడీ మనకి మసాలా అనేది యాడ్ చేసేసి దానిపైన చికెన్ వేసారు. ఇంకా ఏంటి అంటే పెప్పర్ అండ్ అలాగే గార్లిక్ చిన్న చిన్నగా కట్ చేసుకున్నవి కూడా మనకి పీసెస్ వేయడం జరిగింది. అండ్ అలాగే ఆయిల్ కూడా వేసారండి, మనకి మిక్స్ కలిపినప్పుడు స్టిక్కీగా రావాలనేసి. అలాగే తరిగిన కర్రీ లీవ్స్ తరుగు అనేది వేసుకున్నారు, కరివేపాకు. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి కారం అన్నమాట. కారం కూడా మనకి తగిన క్వాంటిటీలో, ఇన్ కేస్ మనకి స్పైస్ సరిపోలేదు అనుకుంటే ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి కస్తూరి మేతి కూడా తగినంత వేసున్నారు. చూస్తే ఇది ఏంటి అంటే హ్యూజ్ క్వాంటిటీ కాబట్టి మనకు కొంచెం ఎక్కువే పడుతుంది. మనం లేయర్ బై లేయర్ కలుపుకుంటా వేసుకుంటా ఉండాలన్నమాట. అది పెద్ద వెజల్ కాబట్టి ఎంటైర్ వెజల్ ఒకేసారి వేయలేము. ఏంటి అంటే లేయర్ బై లేయర్ కలుపుకుంటా వేయాలి. అండ్ అలాగే గరం మసాలా కూడా వేసి ఆల్రెడీ మిక్స్ చేసి ఉన్నారు. దానిపైన ఏంటి అంటే అపార్ట్ ఫ్రమ్ ఆ స్పైసెస్ ఇంకా నెక్స్ట్ స్పైసెస్ కూడా వేసి మనకి కలుపుతున్నారు అనమాట. దీన్ని ఏంటి అంటే కింద నుంచి పై వరకు బాగా మిక్స్ అయ్యేలా కలపాలండి. మనకు చూసుకుంటే పెద్ద వెజల్ కదా, అదేదో పెద్ద గరిట్లా ఉందన్నమాట. దాంతో కలుపుతున్నారు చికెన్ పీసెస్ అన్నీ కూడా. ఫస్ట్ టైం అనమాట నేను ఇంత హ్యూజ్ క్వాంటిటీలో చికెన్ కబాబ్ అనేది కుక్ చేయడం చూడడము. యాక్చువల్గా వంటలు వండుతారు కానీ నేను ఎప్పుడు కూడా ఇంత పెద్ద పెద్ద వెజల్లో వండడం అనేది చూడలేదు. ఫస్ట్ టైం కుకింగ్ అనేది చూసారా, చాలా బాగా కలపాలన్నమాట. కింద నుంచి బాగా మనకి మసాలాలన్నీ పట్టాలి. ఇన్ కేసు లాస్ట్లో సరిపోలేదు అంటే మళ్ళీ మీరు కబాబ్ మసాలా అనేది యాడ్ చేసుకోవచ్చు. వాళ్ళు ఏంటి అంటే ఆల్రెడీ పక్కన పెట్టిన కబాబ్ మసాలా అనేది కింద యాడ్ చేసేసారు డౌన్ లేయర్. సో ఇప్పుడు చూస్తే మీరు కలిపేటప్పుడు అది పైకి వస్తుంది అనమాట. గాయస్, మీరు ఈ మసాలా కలిపే విధానాన్ని బట్టే మీ కబాబ్ టేస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుందండి. లిటరల్గా వీళ్ళు 15 to 20 minutes అయితే అలా మిక్స్ చేస్తూనే ఉన్నారనమాట. ఫైనల్గా ఏంటి అంటే ప్రతి పీస్కి పట్టిందా లేదా మసాలా అని చెప్పి అంత ఎంటైర్ వెజల్ అంతా కూడా అలా కలుపుతానే ఉన్నారు. కావాలి అంటే అలా ఎక్స్ట్రా మసాలా అనేది యాడ్ చేస్తున్నారు. మళ్ళీ కావాలి అంటే కార్న్ఫ్లోర్ అనేది వేస్తున్నారు, సాల్ట్ కానీ. అలా నీట్గా మొత్తం అంతా కలిసేలా ఇంకా అలా కలుపుతున్నారు అనమాట. వెజల్ కూడా రొటేట్ చేసుకుంటా. హ్యూజ్ క్వాంటిటీ కాబట్టి మనకి చేయడం కష్టం అండి, ఎక్కువ టైం పడుతుంది. బట్
తక్కువ క్వాంటిటీ మనం 1/2 కిలో 1 కిలో చేసుకోవాలి అనుకుంటే మనకి ఈజీగానే అయిపోతుంది. యాక్చువల్గా చెప్పాలి అంటే వన్స్ మనం మిక్స్ అనేది కలిపేసుకుని రెడీ అయిపోయింది. మనం మ్యారినేట్ కూడా చేసుకోవచ్చు. మ్యారినేట్ చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. పీస్ అనేది చాలా స్మూత్గా తక్కువ టైంలో కుక్ అవుతుంది అనమాట. చాలా స్మూత్గా ఉంటుంది మనం మ్యారినేట్ చేయడం వల్ల. బట్ ఇక్కడ ఏంటి అంటే దీన్ని వెంటనే వేసేసారు. నీట్గా మిక్స్ అనేది కలిపేసిన తర్వాత వన్స్ మీరు మిక్స్ కలిపేశారు అంటే మీ ఎంటైర్ కబాబ్ అయిపోయినట్టే. జస్ట్ హీట్ చేసిన ఆయిల్లో వేసేయడము. మీకు కావాలి అంటే లెమన్ కానీ ఆనియన్ కానీ కట్ చేసిన కర్రీ లీవ్స్ ఫ్రై చేసినవి అవి మిక్స్తో తినొచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకి బాగా మిక్స్ చేశారు. అక్కడ ఉన్న మాస్టర్ అనే అతనే అనమాట మసాలాలు క్వాంటిటీ అవన్నీ వేసింది. సో అతను ఏంటి అంటే చెక్ చేస్తున్నాడు క్వాంటిటీస్ అన్నీ సరిపోయాయా లేదా, సరిపోకపోతే మళ్ళీ మిక్స్ చేస్తారు. నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఇక్కడ వన్స్ మనం కలిపేసిన తరువాత దానిపైన మళ్ళీ కలుపుకుంటూ వేసుకుంటున్నారు అనమాట. మనకు కావాల్సిన ఆయిల్ కానీ స్పైసెస్ కానీ వేసి మళ్ళీ దానిపైన కార్న్ఫ్లోర్ వేసి దాన్ని డైరెక్ట్గా ఫ్రై చేయడం అనేది నేను చూశాను. మీరు చూడొచ్చు. అతను ఏంటి అంటే ఎవ్రీ స్టేజ్ చెక్ చేసుకుంటున్నాడు. మనకి ఇక్కడ ఇష్యూ ఏంటి అంటే క్వాంటిటీ పెద్దగా ఉండడం వల్ల మనకు ఆ ఇష్యూ వస్తుంది. ఆయిల్ అనేది బాగా హీట్ అయింది, మీరు చూసుకుంటే మరుగుతుంది. సో చూసారా, ఇతను అనేవాడు మళ్ళీ కార్న్ఫ్లోర్ అనేది ఒక లేయర్ కింద వేసాడు. వేసిన తర్వాత దాన్ని పైనుంచి ఒక సైడ్ నుంచి కలుపుకొని ఇంకా వేసేస్తున్నాడు బాగా వేడైన ఆయిల్లో. ఫస్ట్ వేసినప్పుడు ఎప్పుడు కూడా ఫ్లేమ్ అనేది హైలో ఉండాలి. వన్స్ కుక్ అవుతున్నప్పుడు మీరు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ ఎప్పుడు కూడా హైలో ఉండాలి. లేదనుకోండి మీరు వేసిన కబాబ్ అనేది ఆయిల్ పీల్చేసుకుంటుంది అనమాట. చూసారా ఎలా ఫ్రై అవుతుందో. నేనైతే చాలా భయపడ్డానండి. అక్కడ ఏంటి అంటే చాలా వేడి వచ్చేస్తుంది అనమాట. బాగా కుక్ చేసే ఏరియా కాబట్టి, అది ఫ్రై చేసే ఏరియా కదా, అందుకని చాలా వేడి వచ్చింది. బట్ వాళ్ళకైతే అలవాటు అవన్నీ కుక్ చేయడం. చూసారా, వాళ్ళైతే ఒక వాయి వేసేసారు అనమాట. ఇది మనకి బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అవ్వడానికి టైం పట్టింది. ఒక 6 to 10 minutes అయితే టైం పట్టిందండి. ఫస్ట్ ఏంటి అంటే వాళ్ళు చెక్ చేస్తున్నారు అనమాట కుక్ అయిందా లేదా అని చెప్పి. అండ్ అలాగే కబాబ్ ఫ్రై అయ్యేటప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. మీరు కబాబ్ వేసినప్పుడు పీసెస్ అనేవి దగ్గరికి అయిపోయి అంటుకుపోతాయి. మీరు మధ్య మధ్యలో ఫ్రై అవుతున్నప్పుడు కలుపుతూ ఉంటే ఏమవుతుంది, అవి సెపరేట్ అవుతాయి. పీసెస్ అనేవి సెపరేట్ అయ్యేవి బాగా ఫ్రై అవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఏదైతే పొడుంలా ఫ్రై అయిపోయిందో ఆ వేస్ట్ అనేది వాళ్ళు తీసేసి పక్కకి వేసేసారు. చూసారా, మనకి చికెన్ పీసెస్ అనేవి చాలా బాగా ఫ్రై అయ్యాయి. చాలా బాగా ఫ్రై అయ్యాయి. ఇక్కడ ఏంటి అంటే చెక్ చేస్తున్నాడు కరెక్ట్గా ఫ్రై అయినాయా లేదా. ఫ్రై అవడానికి అయితే 10 minutes అయితే టైం పట్టిందండి. వన్స్ మనకి ఫ్రై అయిన తర్వాత ఏంటి అంటే వాళ్ళు సెపరేట్గా ఒక వెజల్లో వేసేసారు. వెజల్లో వేసేసిన తర్వాత దాన్ని ఇంకా చూస్తున్నారు అనమాట. క్వాంటిటీ 250 grams అనమాట. 250 to 200 to 250 grams అనమాట. వచ్చేసి మనకి 130 rupees పడుతుందండి. అది మనకి అక్కడ కావాలనుకుంటే ప్లేట్లో పెట్టిస్తున్నారు, లేదు పార్సల్ చేయాలి అనుకుంటే పార్సల్గా ఇస్తున్నారు. అండ్ అలాగే మనకి లాస్ట్లో ఒక మసాలా అనేది స్ప్రింకిల్ చేస్తున్నారండి. యాక్చువల్గా దానివల్ల టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను సెకండ్ టైం వెళ్ళి కూడా మసాలా కొంచెం వేయమన్నాను. అండ్ అలాగే ఫ్రై చేసిన కర్రీ లీవ్స్ లెమన్ కూడా వాళ్ళు ఇస్తున్నారు. నాకైతే చాలా బాగా నచ్చిందండి. టేస్ట్ కానీ క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. తిన్నాను. యాక్చువల్గా నేను చాలా రేర్గా తింటూ ఉంటాను అనమాట. సో ఏంటి అంటే తిన్నా ఒకసారైనా నాకు నచ్చినట్టు తినాలి. సో నాకైతే చాలా బాగా నచ్చింది. కస్టమర్స్ అయితే చాలా మంది వస్తున్నారండి. ఫ్రీక్వెంట్ కస్టమర్స్ వస్తున్నారు, పర్చేజ్ చేసుకుంటున్నారు. మోస్ట్లీ మెంబర్స్ ఏంటి అంటే పార్సల్స్ తీసుకెళ్ళిపోతున్నారు అనమాట. మేబీ ఆఫ్టర్నూన్ లంచ్కి అనుకుంటాను. 10-10:30 ఆ టైంకి వచ్చేసి పార్సల్స్ అనేవి ఎక్కువగా తీసుకెళ్తున్నారు. యాక్చువల్గా కబాబ్ అనేది ఎక్కువ సేల్ అవుతుంది ఇక్కడ. తర్వాత మటన్ బిర్యానీ తర్వాత మనకి కబాబ్ అనేది బాగా సేల్ అవుతుంది. ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అండి. అన్ని స్పైసెస్ యాడ్ చేసుకోవడం, ఫ్రై చేసుకోవడమే. బట్ ఏంటి అంటే నేను అన్ని క్లిప్స్ యాడ్ చేశాను. మీకు అసలు ఒక పెద్ద రెస్టారెంట్ టైప్లో మీకు ఎలా జరుగుతుంది, ఈ హోస్కోటే హోటల్లో కబాబ్ అనేది ఎలా కుక్ చేస్తున్నారు, ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ ఎవ్రీ స్టెప్ కూడా మీకు కనబడేలా నేను చూపించాలని చెప్పేసి నేను అన్ని క్లిప్స్ కూడా యాడ్ చేయడం జరిగింది అనమాట. అండ్ అలాగే గాయ్స్ నెక్స్ట్ ఏంటి అంటే నేను ఇక్కడ పేమెంట్ చేసి కూపన్ అనేది తీసుకుంటున్నాను అనమాట. నేను ఒక మటన్ దమ్ బిర్యానీ అండ్ అలాగే ఒక చికెన్ కబాబ్ అనేది ఆర్డర్ చేసుకున్నాను. మనకి వాళ్ళు కూపన్స్ ఇస్తారనమాట. మనం ఏం చేయాలి అంటే ఈ కూపన్స్ తీసుకెళ్ళి ఆ రెస్పెక్టివ్ కౌంటర్ దగ్గర, ఇన్ కేస్ ఇది చికెన్ కబాబ్ కూపన్ అయితే చికెన్ కబాబ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మీరు కూపన్ ఇస్తే వాళ్ళు చికెన్ కబాబ్ అనేది మీకు ఇచ్చేస్తారు. అడుగుతారు అనమాట మీరు ఇక్కడ తింటారో లేకపోతే పార్సల్ చేయమంటారా అని. ఇక్కడ ఇచ్చేస్తారు.
యాక్చువల్గా ఆ రోజు అయితే నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నానండి. ఎందుకంటే ఆల్మోస్ట్ 6 months తర్వాత నేను వచ్చాను. ప్రీవియస్గా 2 times వచ్చాను, ట్రై చేశాను. ఎవ్రీ టైం కూడా మటన్ దమ్ బిర్యానీ తింటాను. ఇంకా నాకు తినాలి అనిపిస్తే నేను అప్పటి చికెన్ కబాబ్ అనేది ఆర్డర్ చేసుకుని తింటాను. నేను ఫ్రీక్వెంట్గా తినేదైతే ఫస్ట్ మటన్ బిర్యానీ, ఆ తర్వాత చికెన్ కబాబ్కి వస్తాను. బట్ నాకేంటి అంటే ఆ మటన్ బిర్యానీ రైస్లో నాకు ఈ కబాబ్ మిక్స్ చేసుకొని తింటే నాకు చాలా బాగా అనిపిస్తుంది. వాళ్ళు ఇచ్చిన పీస్ కంటే నాకు ఈ కబాబ్ పీస్ అనేది నచ్చుతుంది. ఎప్పుడైనా సరే నేను బిర్యానీ ఆర్డర్ చేసుకుంటే దాంతోపాటు నేను కబాబ్ ఆర్డర్ చేసుకుంటాను. ఫ్రీక్వెంట్గా నేను చికెన్ కబాబ్ బిర్యానీ ఆర్డర్ చేసుకుని తింటాను అనమాట. నాకైతే కబాబ్ వచ్చేసింది. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి. మీరు చూస్తే కబాబ్ అనేది చాలా బాగుందండి, జ్యూసీగా ఉందన్నమాట. మనకి పీసెస్ అన్నీ చాలా స్మూత్గా ఉన్నాయి, బాగా కుక్ అయింది, చాలా బాగా ఫ్రై చేశారు మనకి. నాకైతే లెమన్ లేకపోతే అస్సలు తినలేను అనమాట. నాకు లెమన్, ఆనియన్స్, ఇంకా ఈ ఫ్రై చేసిన కర్రీ లీవ్స్ అన్నీ ఉండాలి. అన్నీ ఉంటే కానీ నేను తినలేను. ఫస్ట్ నేను కబాబ్ పీసే తీసుకున్నాను అనమాట. బుల్లి లెగ్ పీస్. గాయ్స్, ఇది లాస్ట్ ముద్ద అన్నమాట. ఇందులో అమృతం ఉంటుంది. మీకు పెట్టేస్తున్నాను, నేను తిన్నాను. లాస్ట్ ముద్ద నా సబ్స్క్రైబర్స్కి. ఏ అండ్ అలాగే గాయస్, నేను అక్కడ ఉన్న స్టాఫ్తో కూడా మాట్లాడడం జరిగింది అనమాట. అసలు రాజ్ దమ్ బిర్యానీ ఎన్ని సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయి, అన్ని క్వశ్చన్స్ కూడా నేను అడిగాను. అసలు ప్రైస్ డీటెయిల్స్ ఏంటి అవన్నీ కూడా నేను తెలుసుకోవడం జరిగింది. నాట్ ఓన్లీ చికెన్ కబాబ్ అండ్ మటన్ దమ్ బిర్యానీ అండి, ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. వీళ్ళు బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి అండ్ డిన్నర్కి కూడా ఫుడ్ అనేది సర్వ్ చేస్తున్నారు అనమాట. అండ్ అలాగే గైస్, వన్ థింగ్ నోటెడ్ ఏంటి అంటే మీకు మండే అనేది హాలిడే అన్నమాట. మీరు మండే కాకుండా అదర్ దెన్ మండే రిమైనింగ్ 6 days కూడా మీరు విజిట్ చేయొచ్చు. ఏంటి అంటే ఎస్పెషల్గా వీకెండ్స్లో 3 AM మనకు ఓపెన్ అయిపోతుంది. దట్టు ఏంటి అంటే నాన్ వీకెండ్ అనమాట. వీక్ డేస్లో మనకి 5 AM స్టార్ట్ అవుతుంది అనమాట. 5 AM స్టార్ట్ అయ్యి 10 PM క్లోజ్. అండ్ వీకెండ్స్లో 3 AM స్టార్ట్ అయ్యి 10 PM అనేది క్లోజ్ ఉంటుంది. గాయస్, అన్ని డీటెయిల్స్ కూడా నేను ప్రీవియస్ వీడియోలో మెన్షన్ చేయడం జరిగింది. మీకు ఆల్ డీటెయిల్స్, ట్రాన్స్పోర్టేషన్ కానీ అండ్ అదర్ డీటెయిల్స్, కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ కూడా నేను లాస్ట్ వీడియోలో అయితే మెన్షన్ చేశాను. ఆ వీడియోలో డిస్క్రిప్షన్లో ఇస్తాను. మిస్ అవ్వకుండా అయితే ఆ వీడియో చూస్తే మీకు క్లియర్ ఐడియా అనేది వస్తుంది. సో అందుకే అనమాట నేను ఏం డిస్కస్ చేశాను, ఏం క్వశ్చన్స్ అడిగాను అవన్నీ ఈ వీడియో మెన్షన్ చేయట్లేదు. ఎందుకైతే రిపీటేటివ్ అవుతుంది అని చెప్పేసి నేను ఈ వీడియోలో మెన్షన్ చేయలేదు. సో గాయస్, ఇదన్నమాట చికెన్ కబాబ్ తయారీ వీడియో. మీకైతే నచ్చింది అని అయితే నేను అనుకుంటున్నాను. తెలియాలి అనమాట మనం తినే ఐటమ్ ఎలా కుక్ అవుతుంది. అసలు జస్ట్ ఏదో కుక్ చేసి ఇచ్చేస్తే తినేయడం కాదు, మనకి ఇంటర్నల్ గా కుక్ చేయడం తెలిస్తే ఏంటి అంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మీరు చూస్తే వీళ్ళు ఆర్టిఫిషియల్ కలర్స్ ఏది కూడా యాడ్ చేయలేదు. ఫుడ్ కలర్ అనేది యాడ్ చేయడం నేను చూడలేదండి. అండ్ గాయస్, ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే, సార్ ఇప్పుడు మనకి హోస్కోటే ఉంది కదా, ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఉందా? ఎలా రీచ్ అవ్వాలి ఇక్కడికి? మేడం, ఆఫ్టర్ హోస్కోటే టోల్ సర్వీస్ రోడ్ లో మీరు 500 meters అంటే 1/2 kilometer రావాలి. హోస్కోటే టోల్ నుంచి 1/2 kilometer సర్వీస్ రోడ్ వస్తే మీకు డైరెక్ట్ గా రాజ్ దమ్ బిర్యానీ హోటల్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి బస్ స్టాప్ ఎంత దూరం అంటారు? ఇక్కడ నుంచి బస్ స్టాప్ జస్ట్ 1/2 kilometer అంతేనే. 1/2 kilometer. ఓకే. 1/2 kilometer. టోల్ గేట్ ముందు? నో, ఆపోజిట్ టు టోల్ గేట్. మా హోటల్ నుంచి టోల్ గేట్ కి 1/2 kilometer టువర్డ్స్ బెంగళూరు. టువర్డ్స్ కోలార్ వెళ్తే 1/2 kilometer కి బస్ స్టాప్. ఓకే సార్. సో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా పాసిబుల్ ఉంది. ఓకే దెన్ మేమైతే ఇటు సైడ్ నుంచి వచ్చాము, టోల్ గేట్ సైడ్ నుంచి వచ్చాము. బెంగళూరు నుంచి వస్తే టోల్ గేట్ అయిన తర్వాత సర్వీస్ రోడ్ లో 500 meters రావాలి. ఓకే సార్. సార్ ఇంకా మీకు బ్రాంచెస్ ఉన్నాయా ఇక్కడే కాకుండా? బ్రాంచెస్ ఉంటాయి మేడం. ఫస్ట్ బ్రాంచ్ కేఆర్పురంలో ఉంది. ఓకే. అండ్ ఇంకో బ్రాంచ్ దేవనహల్లిలో ఉంది. దేవనహల్లి బైపాస్ లో ఉంది. కేఆర్పురం ఎక్స్టెన్షన్ బస్ స్టాప్ లో ఉంది. ఓకే. ఈ హోస్కోటలో ఒకటి, మొత్తం 3 బ్రాంచెస్. ఓకే సార్. సార్ ఇంకా మనకి స్విగ్గీ ఫెసిలిటీ కూడా ఉంది. స్విగ్గీ, జొమాటో రెండు ఉంది. అది కూడా చాలా ఆర్డర్స్ వస్తూ ఉంటుంది. ఓకే. ఆర్డర్స్ బాగా ఫ్రీక్వెంట్ గా వస్తుంటాయి. ఫ్రీక్వెంట్ గా వస్తుంది. వీకెండ్స్ లో ఎక్కువ వస్తాయి. సండేస్ చాలా వస్తుంది. ఓకే సార్.
ఫైన్. సో గైస్ ఇదన్నమాట ఈ రోజు వీడియో. మీకైతే వీడియో చాలా బాగా నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. సో గైస్ మీకు కానీ మన వీడియో నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ సత్యగౌరి వ్లాగ్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే కింద బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మీరు అలా యాక్టివేట్ చేసుకుంటేనే మన వీడియోస్ రిలేటెడ్ ఇన్ఫో అనేది కూడా మీకు వెంటనే వస్తుంది. ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా వాచ్ చేయగలుగుతారు. నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. టిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.